అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. హై కారు ఇది నాది, నీది కాదు. నానా వంశీ, ఆ కారు నీకు నచ్చిందా? అవును. ఆ, మేడం, ఈ కారు కొంత నా కోసం కాదా? షో ఆ, వంశీ, ఇది నీకు కావాలా? కావాలి. నాకు రిమోట్ కంట్రోల్ కార్స్ అంటే చాలా ఇష్టం. మా డాడీ ఉన్నప్పుడు నా కోసం చాలా కార్లు బొమ్మలు తీసుకొచ్చేవారు. కానీ ఇప్పుడు కొనివ్వడానికి డాడీ లేరు కదా. మాకు మా డాడీ చాలా కొనిచ్చారులే. నా దగ్గర కీస్తే చప్పట్లు కొట్టే కోతి బొమ్మ కూడా ఉంది. సరే, ఈ కారు తీసుకుని ఆడుకో. నిజమా? నిజమే, తీసుకో. మళ్ళీ అడగరు కదా? అడగను, నీకోసమే తీసుకొచ్చాను. ఇదిగో తీసుకో. థ్యాంక్స్. ఈ కార్ చాలా బాగుంది. అవును, మీరు మాతో మాట్లాడారు కదా, మరి కార్ ఎందుకు నాకు ఇచ్చారు? ఎందుకంటే నువ్వు మా రాకేష్ రక్తం పంచుకు పుట్టిన బిడ్డవి. కానీ నువ్వు అక్క అక్క అంటూ తిరుగుతున్న ఆ స్వీటీ మా రాకేష్ బిడ్డ కాదు కదా, ఒక అనాథ కదా. అవును, కానీ ఇప్పుడు స్వీటీ అనాథ కాదు, మా అక్క. ప్లీజ్ అలా అనకండి. ఎందుకలా అనకూడదు? ఎందుకంటే అనాథ అంటే అక్క ఏడుస్తుంది. రే, ఈ కార్ని ఇప్పుడు బస్ అంటే బస్ అయిపోతుందా? కాదు. అలానే మీ అక్క ఎంత ఏడ్చినా అనాథ కాకుండా పోదు. సరే సరే, మీరు మాతో మాట్లాడొద్దని మేమందరూ అంటున్నాం కదా. అవును, మేం చిన్నపిల్లలమని చూడకుండా మా మీద అరుస్తూ ఉంటారు. మేమేం చేసినా తప్పు అంటారు. చాలా బాధగా ఉంటుంది తెలుసా? నువ్వేం బాధపడుకు నాన్నా, ఇక మీదట అలా ఏం చెయ్యం. నిన్ను ఎవ్వరూ ఏమీ అనరు. నిజమేనా? ఆ నిజం నాన్నా. ఈ కార్ ఒక్కటే కాదు, నీకింకా పెద్ద పెద్ద కార్లు, హెలికాప్టర్ బొమ్మ, క్రికెట్ కిట్టు, ప్లే స్టేషన్ బొమ్మ, ఇలా నీకు ఏది కావాలంటే అది కొనిస్తాను. అవునా? అవును, నీకన్నీ కొనిస్తాను. కానీ మీ అక్కకి మాత్రం ఏమీ కొనివ్వను. నేనే కాదు, ఈ ఇంట్లో ఎవ్వరూ కొనివ్వరు. ఎందుకు? ఎందుకంటే మీ స్వీటీ అక్క మీ అమ్మ బొజ్జులో పుట్టలేదు కదా. అందుకే తనకి మాకు ఏ సంబంధం లేదు. కానీ నీకు మాకు రక్త సంబంధం ఉంది. బ్లడ్ రిలేషన్ అన్నమాట. నువ్వు మా వారసుడివి కాబట్టి ఈ ఇంట్లో వాళ్ళకెవ్వరికీ తెలియకుండా నేను నీకు ఈ కారిస్తున్నాను. నువ్వు ఈ ఇంట్లో వాళ్ళందరికీ దగ్గర కావాలి కదా, అందరూ నిన్ను ప్రేమగా చూసుకోవాలి కదా. అవును, మా మమ్మీ డాడీ కోరిక కూడా అదే. అది జరగాలంటే నువ్వు మీ స్వీటీ అక్కకి దూరంగా ఉండాలి. నువ్వు తనతో అస్సలు మాట్లాడొద్దు. పాపం అక్క మంచిది. నేనలా చేస్తే తను బాధపడుతుంది. అయితే నువ్వెప్పుడు మాకు దగ్గర కాలేవు. నిన్ను ఇంట్లో వాళ్ళెప్పుడూ ప్రేమగా చూసుకోరు. అవునా? అవును. నీకు బిగ్ తాతయ్యతో, ధనుంజయ తాతయ్యతో ఆడుకోవాలని, కబుర్లు చెప్పుకోవాలని ఉందా? ఉంది. చాలాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని కూడా ఉంది. అయితే నే చెప్పినట్టు చేస్తే అది జరుగుతుంది. ఏం చేయాలి? ఇక నుంచి నువ్వు నీ అక్కతో అస్సలు మాట్లాడొద్దు, అస్సలు ఆడుకోవద్దు. ప్రతిసారి నువ్వు వేరు, మీ అక్క వేరు అనాలి. మీ ఇద్దరు దూరంగా ఉండాలి. ఓకేనా? నిజం చెప్పాలంటే
మీ అక్క నీతో ఉంటుంది కాబట్టే నేను ఇంట్లో వాళ్ళు దూరం పెడుతున్నారు. లేకపోతే నిన్ను దగ్గరికి తీసుకుని ప్రేమగా చూసుకునేవారు. డైలీ బోలెడన్ని చాక్లెట్లు, బిస్కెట్లు ఇలా అన్నీ ఇచ్చేవారు. అంతేకాదు సరదాగా మాతో ఎంచక్క నిన్ను బయటికి కూడా తీసుకెళ్లేవారు తెలుసా? అవునా? నేను అక్క కలిసి ఉండడం వల్లే తాతయ్య వాళ్ళు నన్ను దూరం పెడుతున్నారా? అవును, నువ్వు మీ అక్కతో ఉండి మాకు దూరం అవుతావో, లేదంటే మీ అక్కకి దూరంగా ఉండి మాకు దగ్గర అవుతావో అది నీ ఇష్టం. సరే, వెళ్ళి ఆడుకో. హ్మ్. స్వీటీ, డ్రాయింగ్ వేస్తున్నావా? అవును పిన్ని, వంశీది స్కెచ్ వేశాను చూడు. ఎలా ఉంది పిన్ని? చాలా బాగుంది. ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ వేసినట్టే వేసావు. థ్యాంక్ యూ పిన్ని. అవును, నీకు వంశీ అంటే అంత ఇష్టమా? కొత్తగా అడుగుతావేంటి పిన్ని, నీకు తెలుసు కదా వంశీ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళు లేకుండా నేను స్కూల్కి వెళ్ళలేను, అన్నం తినలేను, ఆడుకోలేను, నాకు నిద్ర కూడా రాదు తెలుసా. నిజం చెప్పాలంటే వాళ్ళు లేకుండా నేనే లేను, నేనేం చేయలేను, జీరో నేను. వంశీ నేను వేరు కాదు పిన్ని, మేమిద్దరం ఒకటే. చాలా సంతోషం తల్లి. నిజమే, నువ్వు వంశీ వేరు వేరు కాదు కదా, మీరిద్దరూ ఒక్కటే. జీవితాంతం మీరిద్దరూ ఇలాగే కలిసి ఉండాలి. నువ్వెప్పుడూ వంశీని బాగా చూసుకోవాలి, సరేనా? అలాగే పిన్ని. ఒకవేళ రేపు ఈ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత నేనిక్కడి నుంచి వెళ్ళిపోయినా సరే నువ్వు వంశీని బాగా చూసుకోవాలి, అర్థమైందా? పిన్ని, అలా అనొద్దని చెప్పాను కదా. నువ్వు అలా అంటే నాకు ఏడుపు వస్తుంది. నువ్వు లేకుండా మేము ఎలా ఉంటాం పిన్ని? అది కాదు నాన్న. లేదు, ఉంటే మనం ముగ్గురం ఇక్కడే ఉందాం. ఒకవేళ నువ్వు బయటికి వెళ్ళిపోతే మమ్మల్ని కూడా నీతో పాటు తీసుకెళ్ళు. అంతేకాని నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు పిన్ని. నా ఉద్దేశం అది కాదు స్వీటీ. వంశీ చిన్నపిల్లాడు, వాడికి పెద్దగా ఏమీ తెలీదు. నీకు కొంచెం ఎలా ఉండాలో ఏంటో తెలుసు, అందుకే చెప్తున్నాను, అర్థం చేసుకో. అంటే మమ్మల్ని వదిలేస్తావా పిన్ని? నేనెందుకు మిమ్మల్ని వదిలేస్తాను? కాకపోతే నువ్వు వంశీని కంటికి రెప్పలా చూసుకోవాలి. ఏ పరిస్థితుల్లోనైనా తను చెయ్యి వదలకూడదు అని చెప్తున్నాను. అలా అని నాకు మాట ఇవ్వు స్వీటీ. వంశీని బాగా చూసుకుంటాను అని ప్రామిస్ చేయి స్వీటీ. పిన్ని, నాకు భయంగా ఉంది. నువ్వేం భయపడకు, నా మనసు తృప్తి కోసం అడుగుతున్నాను, మాటివ్వు. నా నిర్ణయం మీద మీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా నేను నా ప్రేమ మీద ఉంచిన నమ్మకాన్ని మీరు నా మీద ఉంచండి. లేదంటే అన్నయ్య పెళ్లి చేసి మీ బాధ్యత తీరిపోయిందనుకోండి. బాధ్యత తీరిపోవడం ఏంటే? అసలు నువ్వేమనుకుంటున్నావు? అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రుల కన్నా ఇప్పుడు నీ మనసులోకి వచ్చిన ఆ అబ్బాయి ఎక్కువైపోయాడా నీకు? నిన్ను చూస్తుంటే మాకు చాలా భయంగా ఉందమ్మా. మీరలాంటి భయాలేం పెట్టుకోకండి, నేనేం ప్రాణాలు తీసుకోను. ప్రియాంక, అమ్మా ప్రియాంక, అంత ధైర్యం కూడా నాకు లేదు. కాకపోతే మీరు నన్ను ప్రశ్నలు అడగనంత దూరం వెళ్ళిపోతాను. అమ్మా
ఝాన్సీ గారు ఆటో కోసం వెయిట్ చేస్తున్నారా? మీరు వెళ్ళేది కోర్టుకే కదా, రండి నేను డ్రాప్ చేస్తాను. నేను ఆటోలో వెళ్తాను. మీ బైక్ ఎక్కాల్సిన అవసరం నాకు లేదు. మీకు అవసరం లేకపోవచ్చు, కానీ మిమ్మల్ని జాగ్రత్తగా డ్రాప్ చేయడం నాకు అవసరం. ఎందుకండి అంత కోపం? మీరిలా ఎండలో నిలబడితే నేను తట్టుకోలేను తెలుసా? అసలేంటండి మీ ప్రాబ్లం? మీరు నాతో మాట్లాడొద్దు, నా దగ్గరికి రావద్దు అని చెప్పినా కూడా వినిపించుకోరే. నా మనసు విననంటుందండి. సార్, అసలు నన్ను మీ బైక్ ఎక్కమని అడగడానికి మీరెవరు? ఝాన్సీ గారు. అవును సార్, మీరు ఎవరు? మన మధ్య బంధుత్వం ఉందా లేకపోతే స్నేహం ఉందా? లేదు కదా. ఎందుకు నన్ను ఇలా విసిగిస్తున్నారు? ప్లీజ్ సార్, నన్ను ఇబ్బంది పెట్టకుండా మీరు వెళ్ళండి. అది కాదండి, మీకు అసలే ఒంట్లో బాగోలేదు కదా, ఇలా ఎండలో ఉంటే మళ్ళీ మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయితే నేనే చూసుకోవాలి కదా. మిమ్మల్ని ఎవరు చూసుకోమన్నారు సార్? నేను వద్దని చెప్పాను కదా. అయినా నా మాట వినలేదు. కనీసం ఇప్పుడైనా వినండి. చిన్నపిల్లల బెట్టు చేయకండి, నాతో రండి. రండి. ప్లీజ్ రండి. సార్, వదలండి సార్. నేను వదలను. నాకు కోపం తెప్పించొద్దు సార్. నేను భరిస్తాను. మర్యాదగా అడుగుతున్నాను, నా చెయ్యి వదలండి. నేను అంతే మర్యాదగా చెప్తున్నాను, మీరు వచ్చి బైక్ ఎక్కండి. సార్, మీరిప్పుడు నా చెయ్యి వదలకపోతే పబ్లిక్ ని పిలుస్తాను. సరే పిలవండి. సార్ ప్లీజ్. పబ్లిక్ని పిలుస్తానన్నారు కదా, పిలవండి. సార్, నేను నిజంగానే పిలుస్తాను. నేను కూడా నిజంగానే చెప్తున్నాను. సార్, ఏంటండి అలా చూస్తున్నారు? రండి సార్. ఇతను నా చేయి పట్టుకుని అల్లరి చేస్తున్నాడు, వచ్చి అడగండి. సార్ ఏంటి సార్, ఆ అమ్మాయిని అల్లరి చేస్తున్నారేంటి? లేదు, చేయి పట్టుకున్నాను అంతే. ఏంటండి అల్లరి చేస్తున్నారు అని నేను చెప్తున్నాను కదా, మళ్ళీ తనని అడుగుతున్నారేంటి? సార్, మీరెంత పోలీస్ ఆఫీసర్ అయినా ఇలా ఆడపిల్ల చేయి పట్టుకోవడం చాలా పెద్ద తప్పు సార్. ఏంటి సార్ అడిగితే అలా కోపంగా చూస్తారేంటి? పోలీస్ కాబట్టి మీరేం చేసినా అడగరనే ధైర్యమా? ముందు తన చేయి వదిలండి సార్. మీరు పొరపడుతున్నారు. ఈ అమ్మాయి ఎవరో కాదు, నా మరదలు. మరదలైతే ఇలా పబ్లిక్లో చేయి పట్టుకోవచ్చా? మీరు ఊరుకోండి సార్. సార్ చెప్తున్నారు కదా, ఆ అమ్మాయి తన మరదలని. బావ మరదలు అన్నాక అల్లరి సరదాలు, అలకలు ఇలా బోర్డులన్నీ ఉంటాయి. సరే, మీరు తన బావ అయితే ఎందుకు మమ్మల్ని పిలుస్తారు? మీరు అబద్ధం చెప్తున్నారు సార్. లేదండి, నేను చెప్పింది నిజం. కావాలంటే మీరు తననే అడగండి. ఏమ్మా, సార్ చెప్పేది నిజమేనా? నువ్వేం భయపడకమ్మా, ధైర్యంగా చెప్పు. తను మీ భావన కాదా? కాదు. అసలు తనెవరో కూడా నాకు తెలీదు. తను అబద్ధం చెప్తున్నారు. తనకి నాకు ఎలాంటి బంధుత్వం లేదు. ఏంటి సార్ ఇది? ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడాల్సింది పోయి మీరే ఇలా చేస్తే ఎలా? సార్ ప్లీజ్ ఆ అమ్మాయి చేయి వదలండి. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ఇంకా ఇష్యూ చేయకండి. నా చెయ్యి వదలండి. సార్, మీరు చెయ్యి వదలకపోతే ఇదంతా వీడియో తీసి పై అథారిటీస్కి పంపిస్తాను. అనవసరంగా మీకు ప్రాబ్లం అవుతుంది సార్.
ఏంటో ఇది, అమ్మాయి చేయి పట్టుకోవడమే కాకుండా తను మీ మరదలని అబద్ధం చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నారా? చెయ్యదలండి సార్. వదలకపోతే మీరు హరాస్ చేస్తున్నారని కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. వదలండి సార్. ఆటో నీ వల్లే తాతయ్య వాళ్ళు నన్ను దగ్గరికి తీసుకోవడం లేదు. నువ్వంటే నాకు చాలా కోపంగా ఉంది. ఏం చేస్తున్నావురా? ఎందుకు కట్ చేస్తున్నావు? నా ఫోటో మాత్రమే కట్ చేస్తున్నావు. పిన్ని చూస్తే తిడుతుందిరా నిన్ను. కట్ చేయకురా. మేడం, వంశీ చెప్పింది నిజమేనా? ఏం చెప్పాడు? మీకు వంశీ అంటే ఇష్టమంట కదా? అవును, నాకు కూడా ఇష్టమే. చింపిరి జుట్టేసుకొని ముద్దు ముద్దుగా భలే ఉంటాడు. మరి నేనంటే ఇష్టం లేదంట కదా? అవును. ఎందుకు నేనంటే మీకు ఇష్టం లేదు? ఎందుకంటావేంటి? నువ్వు వేరు, వంశీ వేరు. వేరు కాదని మా మమ్మీ డాడీ పిన్ని చెప్పారు. నేను వంశీ ఒకటే. కాదు, వంశీ రాకేష్ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. కానీ నువ్వొక అనాథవి. నువ్వు ఎవరికి పుట్టావో నీ పుట్టు పూర్వత్రాలేంటో తెలీదు. అలాంటిది నిన్ను మేమెందుకు యాక్సెప్ట్ చేస్తాం? అస్సలు యాక్సెప్ట్ చెయ్యం. రాకేష్ ఎంత కాదనుకున్నా ఈ ఇంటి వారసుడు. రాకేష్కి ఇంటికి మధ్య ఎన్ని గొడవలున్నా వాడి బిడ్డ ఎప్పటికైనా ఈ ఇంటికి వారసుడే. కానీ నీకు ఈ ఇంటికి ఏమాత్రం సంబంధం లేదు. అసలు నీ వల్లే వంశీని దూరం పెట్టాల్సి వస్తుంది. అందరూ ఇలా తన మీద అరుస్తున్నారు, తిడుతున్నారు. అంటే ఇప్పుడు నేను వంశీకి దూరంగా ఉంటే మీరు వాణ్ణి యాక్సెప్ట్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తాం. కానీ ఏ లాభం? నువ్వు వాడికి దూరంగా ఉండలేవు కదా. నీకు నిజంగా వంశీ మీద ఇష్టం ఉంటే, వాడు బాగుండాలనుకుంటే నువ్వు ఈ ఇల్లు వదిలి దూరంగా వెళ్ళిపో. కానీ నువ్వు ఆ పని చెయ్యవు కదా. చేస్తాను. ఏంటి? నేను వంశీ కోసం ఈ ఇల్లు వదిలి దూరంగా వెళ్ళిపోతాను. మంచిది. వంశీకి ఏం తెలియకూడదు. మీరు మాత్రం వంశీని ప్రేమగా చూసుకోండి. అది నువ్వు మాకు చెప్పాల్సిన పనిలేదు. ముందు నువ్వు వెళ్ళిపో.
ఝాన్సీ గారు ఏమైంది మీకు? మీరింత సడన్ గా ఇలా ఎందుకు మారిపోయారు? మన మధ్య ఎలాంటి బంధం లేదా? నేను మీకేమీ కానా? రాణి, ఈయనెందుకు వచ్చారు ఇక్కడికి? మీకోసమే. నేను ఇక్కడ ఉన్నాను అనే విషయం ఈయనకెలా తెలిసింది? ఏంట్రాణి ఇది? నా మనసు బాగోక ఏదో ప్రశాంతత కోసం ఇక్కడికి వచ్చాను. నువ్వేమో తనకి ఫోన్ చేసి ఇక్కడికి పిలిపించావా? అంటే అక్క అది నాకు అర్థమైంది రాణి. సరే, నేనే వెళ్ళిపోతాను. నాతో మాట్లాడండి ఝాన్సీ గారు. చేయి వదలండి సార్. చెప్తుంటే అర్థం కదా? చేయి వదలమంటున్నాను కదా. ముందు నాకు సమాధానం చెప్పండి. శ్రీధర్, అలా చూస్తావేంటి? పరాయి మగాడు నా చేయి పట్టుకున్నాడు, వదలమని చెప్పండి. సార్ అది చూడండి, మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. అదే బావ మరదళ్ళ గొడవ, మొగుడు పెళ్ళాల కన్నా ఎక్కువ. కొడితే కేసు కూడా ఉండదు. అందుకే సైలెంట్ గా ఉండండి. ఓ నాయనో, ఇదెక్కడ గోలా? ఏంటి, ఆయన పోలీస్ ఆఫీసర్ అని భయపడుతున్నారా? సరే సార్, మర్యాదగా నా చేయి వదలండి. వదలను. మీరు నన్ను ఇలా పట్టుకుంటే నాకు చాలా కంపరంగా ఉంది. ఏమన్నారు? అవును, మీతో మాట్లాడాలన్నా మీ పక్కన నుంచోవాలన్నా నాకు చాలా చిరాగ్గా ఉంది. ఎందుకు చెప్పండి. మీరెందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నారు? రాణి, తనతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ప్లీజ్ ముందు ఆయన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. చెప్పు రాణి. అక్కకి మీతో మాట్లాడటం అవసరం లేదంట బావగారు. ఏయ్, ఎవరు నీకు బావా? ఇక్కడ మనకి బావలు గీవలు ఎవరు లేరు. అదేంటక్క అలా అంటావు? రాకేష్ బావ మనకి బావ అయినప్పుడు బావ తమ్ముడు కూడా మనకి బావే కదా. కాదు, మన బావ వేరు, వీళ్ళ కుటుంబం వేరు. మనకి వీళ్ళకి ఎలాంటి బంధుత్వం లేదు. అర్థమైందా? నేను తనకి మరదలనట, తను నాకు బావట. ఇలా అందరికీ చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఇంకోసారి ఇలా ఎవరితోనైనా చెప్తే మర్యాదగా ఉండదని చెప్పు తనకి. మాకు బావలు గీవలు ఎవరూ లేరంట బావగారు. సరే సరే గౌతమ్ సార్. సరే రాణి, తన విషయంలో నేను ఒక్క తప్పు చేశానని చెప్పమను. ఈ క్షణమే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అక్క నోర్మయ్, నేనెవరికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఇచ్చే ఓపిక తీరిక అంతకన్నా లేదని చెప్పు రాణి. రాణి ప్లీజ్, ఆయనైనా వెళ్ళిపోమని చెప్పు, లేదంటే నేనైనా వెళ్ళిపోతాను. రాణి, తనెక్కడికి వెళ్ళక్కర్లేదు. తనకిష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చినంతసేపు ఉండమను. అయినా ఇది తన చెల్లెలిల్లు. నాకు మీకు ఏ బంధుత్వం లేదంటున్నారు కదా. సరే, నేనే వెళ్ళిపోతాను. కానీ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పమని చెప్పు. సరదాగా నవ్వుతూ మాట్లాడే అమ్మాయి సడన్ గా ఒక్కసారిగా మాట్లాడకుండా కోపం ప్రదర్శిస్తే ఎంత బాధగా ఉంటుంది. చెప్పు శ్రీధర్. ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉంటాయి కదా. నేనేం మెషిన్ని కాదు కదా స్విచ్ నొక్కగానే ఆగిపోవడానికి. చెప్పు శ్రీధర్.
సాటి మగాడిగా మన మగాళ్ళ మనసు ఎంత సున్నితంగా ఉంటుందో నీకు తెలుసు కదా. ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకునే అమ్మాయి నువ్వెవరు అంటే ఏ అబ్బాయినా తట్టుకోగలరా? మీరు నన్ను దూరం పెడుతున్నారు అంటే మీ మనసులో ఒక గిల్టీ ఫీల్ ఉంది. మీ అక్క చేసిన తప్పే మీరు చేస్తున్నారని. మా అక్క తప్పు చేయలేదు సార్, తప్పు చెయ్యలేదు కదా? మరి మా తాత ఏదో అన్నారని మీరెందుకు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నారు? మీరడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్తున్నాను సార్. ఝాన్సీ గారు, మీరు నాకు సమాధానం చెప్పేంత వరకు ఇక్కడి నుంచి కదలను. మీరు కూడా కదలరు. ఏంటి బెదిరిస్తున్నారా? ఇప్పటి వరకు నా చేయి పట్టుకున్నారు, ఇప్పుడు ఏకంగా నా భుజాల్ని పట్టుకునే వరకు వచ్చిందా? సరే అయితే ఐఎమ్ రెడీ. ఝాన్సీ గారు ప్లీజ్, నేను మీతో పోట్లాడడానికి రాలేదు. కొంచెం నా బాధ అర్థం చేసుకోండి. మీరు నాతో మాట్లాడకపోయేసరికి నేను తట్టుకోలేకపోతున్నాను. ఎటు చూసినా మీ ఊహే, ఏం చేసినా మీ ధ్యాసే, ఏం మాట్లాడినా మీ ఊసే. క్షణ క్షణం నరకం అనుభవిస్తున్నాను. నిజం చెప్పాలంటే అసలు నేను డ్యూటీ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఒకప్పుడు నాకు డ్యూటీ తప్ప ప్రేమ అనే ఫీలింగే తెలీదు. అసలు నేనెవరిని ప్రేమించకూడదని గట్టిగా అనుకున్నాను కూడా. కానీ మీతో ట్రావెల్ అయ్యే కొద్దీ నా ఉద్దేశం మారింది. నాలో ఏదో తెలియని కొత్త ఫీలింగ్ మొదలైంది. అదే ప్రేమ. మీకు ఈ విషయం చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాను, కానీ చెప్పలేకపోయాను. మీరంటే నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. మీరు లేకుండా నేను బ్రతకలేను. మీరే నా జీవితం, మీరే నా సర్వస్వం. నేనందరిలా మిమ్మల్ని మహారాణిలా చూసుకుంటానని చెప్పలేను, కానీ జీవితాంతం నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. మీ అక్క మా రాకేష్ని ఎలా బుట్టలో వేసుకుందో, వాడిని కుటుంబం నుంచి ఎలా దూరం చేసిందో నువ్వు మర్చిపోయినా మేం మాత్రం మర్చిపోలేం. ఇప్పుడు నువ్వు కూడా మళ్ళీ మీ అక్క లాంటి చీప్ ట్రిక్స్ మా దగ్గర ప్లే చేయకు. నా వల్ల ఆ ఇంట్లో ప్రాబ్లం రాకూడదు. అందుకే నా ప్రేమని నాలోనే చంపేసుకోవాలి. నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన, జంటనల్లే అందమల్లే ఐ లవ్ యూ. వెండివాన. ఐ లవ్ యూ సో మచ్.
చవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలవేమో అనిపించి కనుమరుగైకరిగా వాసిరివానా. సారీ సార్, నాకిష్టం లేదు. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ. అర్థం కాని ఏమన్నారు? అయినా గాని నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు. అర్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. మీరు నన్ను ప్రేమిస్తున్నారు. లేదు. ఎందరితో ఆటాడింది ఇటు చూడండి. ఈ ప్రేమ, ప్రతి ఇద్దరితో మీగా నా కళ్ళలోకి చూసి ఆ మాట చెప్పండి. ఈ ప్రేమ కలవని జంటల మంటలలో కనపడుతుంది ఈ ప్రేమ. కలిసిన వెంటనే ఏమోనో చెప్పదు పాపం ఈ ప్రేమ. నాకు తెలుసు, మీరు అబద్ధం చెప్పినా మీ కళ్ళు మాత్రం అబద్ధం చెప్పవు. మీ కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంది. నా మనసులో మీ మీద ఎంత ప్రేమ ఉందో మీ మనసులో కూడా నా మీద అంతే ప్రేమ ఉంది. లేదు సార్, అసలు నా మనసులో ప్రేమకి చోటే లేదు. లేదు, మీరు నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నారు. అదే లేదు సార్. లేదండి, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థమైంది. మీరు మా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు కదా. పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను, ప్రేమ విషయంలో మా అన్నయ్య ఎంత నిజాయితీగా ఉన్నాడో నేను కూడా అంతే నిజాయితీగా ఉంటాను. అంతేగాని మీరేవేవో భయాలు పెట్టుకొని మీ మనసులోని ప్రేమను చంపుకొని నన్ను శిక్షించకండి ప్లీజ్. అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? నాకెందుకు భయం? నా మనసులో ఏం లేదు అని చెప్తున్నారు కదా. అయినా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఎప్పుడైనా చెప్పానా? లేదు కదా. కనీసం ఆ ఉద్దేశంతో చూసానా? లేదు కదా. అదేం లేదండి, మీరిన్ని రోజులు మీ మనసులో ప్రేమ పెట్టుకొని నాతో కలిసి తిరిగారు. ఇప్పుడు కూడా నన్ను ప్రేమిస్తున్నారు. నో నో, అయితే మీరు నన్ను ప్రేమించట్లేదంటారు. అవును అవును అవును. మరైతే నేను బాధలో ఉన్నప్పుడు మీరెందుకు నన్ను బయటికి తీసుకెళ్లారు? ఎందుకు నాకు పానీపూరి తినిపించారు? ఎందుకు నాతో అంత క్లోజ్గా మూవ్ అయ్యారు? చెప్పండి ఝాన్సీ గారు. ఒక పరాయి మగాడు ఒక అమ్మాయి చేయి పట్టుకుంటే ఎవరైనా లాగి పెట్టి కొడతారు. అలాంటిది నేనెన్నిసార్లు మీ చేయి పట్టుకున్నా ఎందుకు మౌనంగా ఉండిపోయారు? అంటే మిమ్మల్ని కొట్టలేదని ఫీల్ అవుతున్నారా? ఒక ఆడపిల్లని పట్టుకోవద్దు అనే సంస్కారం మీకుండాలి. అంతేకాని తను సీరియస్ అవ్వలేదని మీరేదేదో ఊహించుకుంటే నేనేం చేయాలి? నేను మీతో చనువుగా ఉండడం వల్లే మీకు ఇలాంటి అభిప్రాయం కలిగితే నన్ను క్షమించండి. ఈ పిల్లలు చేసే పనులకు నా గుండె తట్టుకోవడం లేదురా. రోజు రోజుకు అసలు మనశ్శాంతి లేకుండా పోతుంది. మీరుండండి నాన్న. పింటూ, పారిజాతం పారిజాతం. సార్, ఇంట్లో పాప కనిపించటం లేదంట. గార్డెన్లో కానీ టెర్రాస్ మీద కానీ ఒకసారి చూసి వచ్చి చెప్పండి. సరే సార్. పారిజాతం, అయ్యా నువ్వు కూడా వెళ్ళి చూడు. అలాగే అయ్యగారు. వెళ్ళు.
రేయ్ ముందు నువ్వు ఆ ఏడు పాపరా. చిచ్చి ఏంటో నా ఇంట్లోనే ఇలాంటి విచిత్రాలన్నీ జరుగుతున్నాయి. పిన్ని వంశీ వంశీ ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? అక్క కనిపించట్లేదు పిన్ని. అక్క కనిపించకపోవడం ఏంటి? రూమ్ లో లేదా? లేదు పిన్ని. సార్ ఏంటి సార్ ఇది? పాప కనిపించడం లేదని తెలిసి కూడా ఇలా మౌనంగా ఉంటారేంటి? ఝాన్సీ తెలియకుండా మాట్లాడుకో. డ్రైవర్కి చెప్పాం, పని మనిషికి చెప్పాం, వాళ్ళంతా వెతుకుతున్నారు. అయినా ఇది ఇల్లు అనుకుంటున్నావా లేకపోతే చైల్డ్ కేర్ సెంటర్ అనుకుంటున్నావా? ఇక్కడ మేమేం పిల్లలు కాపలాలేము, అర్థమైందా? ఒక అనాథను తీసుకొచ్చి మా నెత్తి మీద రుద్దాలని చూసింది కాకుండా మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు. సార్ పాప ఎక్కడా కనిపించలేదు సార్. అంతా చూసావా? చూశాను సార్, ఎక్కడా కనిపించలేదు. అయ్యగారు ఇల్లు మొత్తం చూశాను, పాప ఎక్కడ కనిపించలేదు. పిన్ని నాకు చాలా భయంగా ఉంది పిన్ని. భయపడకు నాన్న, నేను వెళ్ళి అక్కని వెతికి తీసుకొస్తాను, సరేనా? ఝాన్సీ గారు, వంశీ భయపడుతున్నాడు. మీరు వంశీ దగ్గర ఉండండి, నేను వెళ్ళి స్వీటీని వెతికి తీసుకొస్తాను. వెళ్ళి చూడరా, లేదంటే అనాథ పిల్ల కాబట్టి మనమే గంటేసామనుకుంటారు. నాన్న నువ్వేడవకు, సరేనా? రే ధనంజయ్, నాన్న, చంద్రమోహన్, మీరు కూడా వెళ్ళి వెతకండి. అలాగే నాన్న. లేదంటే ఈ లోకాన ఏది లేదులే, మన్నించే హృదయానికి ఏ బాధ రాదులే. మన్నింపు లేదంటే ఈ లోకాన ఏది లేదులే, మన్నించే హృదయానికి ఏ బాధ రాదులే. అక్క ఎక్కడున్నావక్క? ఎక్కడికి వెళ్ళిపోయావక్క? ఊరుకో వంశీ, ఏడవకు. అక్కకేం కాదు నాన్న, బాబాయ్ వెళ్ళారు కదా, తీసుకొస్తారు. లేదు పిన్ని, నాకు చాలా భయంగా ఉంది. నా వల్లే అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. వంశీ ఏమంటున్నావు? నీ వల్ల వెళ్ళిపోవడం ఏంటి? అవును పిన్ని, నేను చాలా పెద్ద తప్పు చేశాను. అక్కనే తిట్టాను. స్వీటీని తిట్టావా? ఎందుకు? ఎందుకంటే అక్క నాతో ఉండటం వల్ల నన్ను తాతయ్య వాళ్ళు దగ్గరికి తీసుకోవడం లేదంట, ప్రేమగా చూసుకోవట్లేదంట. అదే అక్క లేకపోతే నన్నందరూ ప్రేమగా చూసుకుంటారంట. బోల్డ్ అన్ని చాక్లెట్లు, బిస్కెట్స్ అన్నీ కొనిస్తారంట అని ఎవరు చెప్పారు? పద్మా మేడం, మృణాలిని మేడం. ఏంటి వంశీ నువ్వు అంటున్నది? అవును పిన్ని, నాకు రిమోట్ కార్ ఇచ్చింది కూడా వాళ్ళే. సరే, ఈ కారు తీసుకుని ఆడుకో. నువ్వు మా రాకేష్ రక్తం పంచుకు పుట్టిన బిడ్డవి,
కానీ నువ్వు అక్క అక్క అంటూ తిరుగుతున్న ఆ స్వీటీ మా రాకేష్ బిడ్డ కాదు కదా, ఒక అనాథ కదా. అందుకే పిన్ని నేను అక్కని తిట్టాను. అక్కేమో నిజంగానే వెళ్ళిపోయింది. నాకు అక్క కావాలి పిన్ని. అక్క లేకపోతే నేను ఉండలేను పిన్ని. నాకు అక్క కావాలి. ఊరుకో ఊరుకో, ఏడవకు, అక్క వచ్చేస్తుంది. గౌతమ్ బాబాయ్, అమ్మా స్వీటీ, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎక్స్క్యూజ్ మీ, ఈ పాపను ఎక్కడైనా చూసారా? లేదు సార్, చూడలేదు. సారీ బాబాయ్, నువ్వు చాలా మంచోడివి. నన్ను చాలా ప్రేమగా చూసుకున్నావు. నిన్ను వదిలి వెళ్ళాలని లేదు. కానీ మీరంతా వంశీని దగ్గర తీసుకోవాలంటే నేను మీతో ఉండకూడదు. నేను మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. హలో ఝాన్సీ గారు. లేదండి, స్వీట్ ఇంకా దొరకలేదు. మీరేం కంగారు పడకండి. ఖచ్చితంగా తను ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను. తనకేం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. పిన్ని, పిన్ని, రే అక్కడుందిరా, పద. స్వీటీ, స్వీటీ, స్వీటీ. పిన్ని, పద. వదలండి. స్వీటీ ఎక్కడున్నా స్వీటీ? పిన్ని, పద. డోర్ మూసుకొని పద. స్వీటీ, రేయ్, ఆగండ్రా. రేయ్, పద. రేయ్, వదలరా. ఏయ్. స్వీటీ, జరుగు స్వీటీ. ఏయ్. రేయ్, మిమ్మల్ని. ఏయ్. అమ్మా. రేయ్. రేయ్. నీకేం అవ్వలేదు కదా? గౌతమ్ గారు, సార్ సార్ వదలండి సార్. వద్దు సార్. సార్ సార్ వద్దు సార్. అమ్మా అమ్మా వద్దు సార్. రే పరిగెత్తరా. రే అమ్మా అమ్మా. స్వీటీ. స్వీటీ, నీకేం కాలేదు కదమ్మా? స్వీటీ, ఏంటమ్మా ఇది? ఇంట్లో నుంచి ఎందుకు ఇలా వచ్చేసావు? నేను అనాథని కదా పిన్ని. నేను అక్కడే ఉంటే
తాతయ్య వాళ్ళు వంశీని దగ్గరకు తీసుకోరంట. నేను మీకు దూరంగా వెళ్ళిపోతేనే వంశీని వాళ్ళు యాక్సెప్ట్ చేసి ప్రేమగా చూసుకుంటారంట. అందుకే నేను వచ్చేసాను. నిజమే కదా పిన్ని, నేను వేరు వంశీ వేరు కదా. లేదమ్మా, నువ్వు వేరు వంశీ వేరు కాదు. మీరిద్దరూ ఒక్కటే. మీరిద్దరూ నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు. మీ ఇద్దరిలో ఎవరు దూరం అయినా ఈ పిన్ని తట్టుకోలేదు స్వీటీ. అది కాదు పిన్ని, వాళ్ళు నీకు అబద్ధం చెప్పారమ్మా. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనే వాళ్ళు అలా చెప్పారు, అంతేకాని అది నిజం కాదు. సరే పద, ఇంటికి వెళ్దాం. నేను రాను పిన్ని. అది కాదు స్వీటీ. ఇప్పుడే కాదు పిన్ని, ఎప్పటికైనా వంశీకి నాతో ప్రాబ్లం అవుతుంది. నేను వంశీకి దూరంగా ఉంటేనే వంశీ హ్యాపీగా ఉంటాడు. అదేం లేదు స్వీటీ. వంశీ అసలు నీకు దూరంగా ఉండలేడు. తనకి తెలియక అలా మాట్లాడాడు. ఇప్పుడు నువ్వు కనిపించకపోయేసరికి ఇంట్లో ఒక మూలను కూర్చుని అక్క అక్క అని నీకోసం ఏడుస్తున్నాడు. నిజమా పిన్ని? అవును స్వీటీ. అవును స్వీటీ, మీ ఇద్దరు విడిపోతేనే తాతయ్య వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని నువ్వెప్పుడు అనుకోవద్దు. ఎప్పుడు మీరిద్దరూ కలిసే ఉండాలి. ఎవరు అవునన్నా కాదన్నా నువ్వు మా అన్నయ్య కూతురువి. అంటే మా ఇంటి వారసురాలివి. ఖచ్చితంగా నిన్ను వంశీని త్వరలోనే యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు చూస్తూ ఉండు. నువ్వంటే నాకు, పిన్నికి, వంశీకి ప్రాణం అమ్మా. మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోవచ్చా? తప్పు కదా. తప్పే బాబాయ్. సారీ. సారీ పిన్ని. రే ధనా, గౌతమ్ ఏమన్నా ఫోన్ చేశాడా? లేదు నాన్న. నాన్న, డాక్టర్ మిమ్మల్ని ప్రశాంతంగా ఉండమన్నారు కదా, మీరేం టెన్షన్ పడకండి. పాప దొరుకుతుంది. ఇంకా దొరకలేదు కదరా, టెన్షన్ పడకుండా ఎలా ఉండమంటావు? డాడ్, ఆ స్వీటీ కనిపించకుండా పోతే మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? తననెవరైనా వెళ్ళగొట్టారా? లేదు కదా. తనకి తాను వెళ్ళిపోయింది కదా. ఆ విషయం మనకు తెలుసు, బయట వాళ్ళకు తెలుసా? లేదు కదా. ఇప్పుడు ఆ పాప దొరకకపోతే ఆ ఝాన్సీ ఇల్లుపీకి పందిరేస్తుంది. మనమే ఆ పాపని ఇంట్లో నుంచి గంటేశామని పబ్లిసిటీ చేస్తుంది. రాను రాను ఈ పిల్లలు నా కంట్లో నలుసైపోయారు. ప్రతిరోజు ఏదో ఒక సమస్య తీసుకొస్తున్నారు. ధనుంజయ్, ఇప్పుడు ఏం చేద్దాంరా? స్వీటీ, నువ్వెవ్వరికి భయపడకు. నిన్నెవరైనా ఏమైనా అంటే నాకు చెప్పు, ఓకేనా? ఓకే బాబాయ్. పదండి. పద. ఝాన్సీ గారు, ఒకసారి అమ్మకి కాల్ చేసి చెప్దాం. కంగారు పడుతుంది. ఎవరు? గౌతమ్. మాట్లాడు. స్పీకర్ ఆన్ చేయి. హలో గౌతమ్. స్వీటీ దొరికిందమ్మా. నువ్వు చెప్పేది నిజమా నాన్న? అవునమ్మా, మేము స్వీటీని ఇంటికి తీసుకొస్తున్నాం. అమ్మా, ఒకసారి వంశీకి ఫోన్ ఇవ్వు. సరే. వంశీ, బాబాయ్తో మాట్లాడు. బాబాయ్, అక్క నిజంగా దొరికిందా? అవును వంశీ. అక్క నీ పక్కనే ఉందా? నా పక్కనే ఉంది. ఇదిగో మాట్లాడు. వంశీ. అక్క, నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయావు? నీకోసం నేను చాలా ఏడ్చాను తెలుసా. నాకు చాలా భయం వేసింది. వంశీ.
నిజంగానే ఇంటికి వస్తున్నావా? అవును వంశీ, వస్తున్నా. నువ్వేం భయపడకు, ఏడవకు, సరేనా? సరే అక్క, త్వరగా వచ్చేసేయ్. అలాగే వంశీ. జాగ్రత్త కూర్చోండి. ధనుంజయ్, ఇక లాభం లేదురా. ఈ పిల్లలు ఇక్కడే ఉంటే నాకు మనశ్శాంతి లేకుండా ఏదో ఒక సమస్యను తీసుకొస్తుంటారు. వీళ్ళ విషయంలో తొందరగా ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. అలాగే నాన్న, మీరు మాత్రం ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు. కాస్త ప్రశాంతంగా ఉండండి. డాడ్, నేనొకటి అనుకుంటున్నాను. ఏంటి? పిల్లల్ని ఏదో ఒక రెసిడెన్షియల్ స్కూల్లో వేసేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ముందు వాళ్ళు మీ కళ్ళ ముందు లేకుండా పోతారు. అంతేకాకుండా వాళ్ళకు సెక్యూర్డ్ ప్లేస్లో ఉన్నట్టు ఉంటుంది. సొసైటీ నుంచి కానీ కోర్టు నుంచి కానీ మనకే ప్రాబ్లం రాదు. పైగా మనమే పిల్లల బాగోగులు చూసుకుంటున్నాం అన్నట్టుంటుంది. ఏమంటారు డాడ్? గుడ్ మృణాల్ని, టైంకి చాలా మంచి సలహా ఇచ్చావు. ధనుంజయ్, గౌతమ్ పాపం తీసుకొచ్చిన వెంటనే పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూల్కి పంపించే ఏర్పాట్లు చేద్దాం. మావయ్య, వీళ్ళక్కడ ఉండగలరా? ఇక్కడే ఉంటే బాగుంటుందేమో. ఎవరికి? నీకా, పిల్లలకా? చెప్పు కమలా, ఎవరికి బాగుంటుంది? అంటే